ముందుగా దేవుని మాటలు విందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నా ప్రియ తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఈ సమయంలో మీ మాటలు ధ్యానం చేయబోతుండగా మా అందరి హృదయములతో మీరు మాట్లాడండిగా. నిబిడలమైన మాకు ఏ వాక్యము అవసరమై ఉన్నదో ఆ వాక్యము ద్వారా మీరు మాకు బోధించండి, మమ్మల్ని హెచ్చరించండి, ధైర్యపరచండి. మా అందరి హృదయములతోనూ తేటగా మీరు మాట్లాడి మీ నామములకు మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా ఒక్కరు చదవండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఆమేన్. మీ పక్కన వాళ్ళ వైపునకు చూచి వారితో ఈ మాట చెప్పండి. చక్కగా మీ పక్కన ఒకసారి చూడండి, చూసి పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఆమేన్. ఒకసారి చెప్తారు ఆమేన్. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి ఒక సంగతి ఏంటా సంగతి అనంటే, మీరు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. భూమి మీద ఇల్లులని, వ్యాపారాలని, ఉద్యోగాలని, కుటుంబాలని తెల్లారు లెగిస్తే మనం బ్రతికేది ఎక్కడ? భూమి మీదే. కానీ భూమి మీద మనం బ్రతికే బ్రతుకు కేవలం కొద్ది కాలం మాత్రమే, కొద్ది సంవత్సరాలు మాత్రమే. కానీ యుగ యుగాలు శ్రేష్టమైన రాజ్యములో, శ్రేష్టమైన ఆ నూతన యెరూషలేము పట్టణంలో దేవుడే శిల్పిగా, దేవుడే నిర్మాణకుడిగా ఉండి దేవుడే సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యములో యుగ యుగాలు మనం ప్రభువుతో ఉండబోతా ఉన్నాం. ఆమేన్. అయితే ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, కొలసీ సంఘమా, మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి, భూమి మీద మీరు మనసు పెట్టుకోవద్దు అనగానే వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది. మరి మేము బ్రతికేది భూమి మీదే కదా, మేము జీవించేది భూమి మీదే కదా, భూమి మీద మమ్మల్ని మనసు పెట్టుకోవద్దంటే ఎట్లా, భూమి మీద ఉన్న వాటి కొరకు మనసు పెట్టుకోవద్దంటే ఎట్లా అని అంటే వెంటనే అంటున్నాడు, మీరు మృతి పొందారు. ఆమేన్ చెప్పండి. ఏమంటున్నాడు? ఎందుకని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు? ఇదిగో మీరు చచ్చినోళ్ళు. ఏమంటున్నాడంటే మీరు చచ్చినోళ్ళు. అచ్చ తెలుగులో మాట్లాడాలంటే. కానీ ఈ లోకములో జీవించుచున్నటువంటి మనం, క్రీస్తును అంగీకరించినటువంటి మనం శరీర రీతిగా మనం జీవిస్తున్నాం. కానీ ఈ లోక విషయాల్లో మనం ఏమై ఉన్నాం? మృతి పొంది ఉన్నాం. ఈ లోక విషయాల్లో మనము మృతి పొందాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ లోక విషయాల్లో మనం మృతి పొందాం. వీళ్ళు ఎంతమంది బాప్తిజం పొందారు? ఒకసారి చేపెక్కిస్తారా? బాప్తిజం అనే మాటకు గ్రీకులో మూల పదం ఏంటంటే పాతి పెట్టబడుట. అంటే మీరు బాప్తిజం పొందిన వారు మీరు అంటే అర్థం ఏంటి? మీరెవరు? పాతి పెట్టబడిన వారు.
ఎక్కడ? ఒకళ్ళేమో కృష్ణా నదిలో పాతి పెట్టాం, ఒకళ్ళేమో బందర్ కాలంలో పాతి పెట్టాం, ఒకళ్ళేమో పంట కాలంలో పాతి పెట్టాం. స్తోత్రం, హల్లెలూయా. ఒకళ్ళేమో ఇయ్యలేండి మన దగ్గర. మనం పాతి పెట్టే 3 స్థలాలు ఇయ్యే. ఎక్కడ? కృష్ణా నది, బందర్ కాలువ, లేకపోతే మన ఇయే పాతి పెట్టే కార్యక్రమం. అయితే ఇప్పుడు మనం మృతి పొందాం. ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఈ లోక విషయంలో ఈ అనుభవం కావాలి. ఈ అనుభవం మృతి పొందిన అనుభవం కావాలి. అందుకే తోమా గారు ఒక మాట అన్నాడు, చదువుదా ఒక మాట. యోహాను సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుతుమని తన తోడి శిష్యులతో చెప్పాను. స్తోత్రం కలుగును గాక. తోమా గారు ఒక మాట అంటున్నాడంటే, ఎప్పుడంటే లాజరు చనిపోయిన తర్వాత ప్రభువు బేతనియాకు వెళ్లే సమయంలో మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, మనం అతని దగ్గరికి వెళ్దాం అని అంటే తోమా గారు ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, మనము ఆయనతో కూడా చనిపోవడానికి మనం వెళ్దాం. ఆమె చెప్పండి గడిగా. ఏమంటున్నాడు తోమా గారు? నిజంగా తోమా గారు మాట్లాడిన మాటలు చాలా తక్కువ ఉంటాయి మన బైబిల్. ఆయన ఎక్కువగా మరి మౌనంగా ఉండేవాడేమో, లేకపోతే ఎక్కువగా మాట్లాడేవాడు కాదేమో. ఒక తోమా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? వేళ, ఆయన చేతి వేళల్లో, ఆయన చేతుల్లో నా వ్రేళ్ళు పెడతాను, ఆయన పక్కలో నా చెయ్యి పెడతాను అన్న తోమానే మనకు గుర్తొస్తాడు. కానీ ఇక్కడ తోమా ఒక శక్తివంతమైన మాట మాట్లాడుతాడు. ఏంటి? మనం వెళ్దాం. ఎవరితో? ఆయనతో పాటు. ఎందుకు మనం వెళ్దాం అంటే చనిపోవడానికి మనం వెళ్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పూలు చల్లించుకోవడానికో, లేకపోతే భోజనం చేయడానికో, లేకపోతే సుఖభోగం అనుభవించడానికో కాదు. తోమా మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, ఆయనతో పాటు మనము కూడా చనిపోవాలి. పౌలు గారు చెప్పిన మాట ఇంకో మాట చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. చాలా చూడండి, అక్కడ కొలస్సీ సంఘంతో మాట్లాడేటప్పుడు అక్కడ పౌలు గారు మాట్లాడిన మాట ఏమిటి? మీరు మృతి పొందిన వారే అన్నట్టు. ఇక్కడ తోమా పలికిన మాట ఏమిటి? చనిపోవడానికి మనం కూడా వెళ్దాం అని. ఇక్కడ పౌలు గారు కొరింథు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏమిటి? అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ కొరింథు సంఘముతో, సహోదరులారా, క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు. తోడు అంటే ప్రమాణం. ప్రమాణం చెప్తున్నా, ప్రమాణం పూర్తిగా చెప్తున్నా. ఏమిటి అంటే, నేను దినము చచ్చిపోతున్నా. ఎవ్రీ డే మై డెత్ డే. ఏంటి? ఎవ్రీ డే మై డెత్ డే. ప్రతిరోజు సావటమే నా పని. ప్రతిరోజు సావటమే, ప్రతిరోజు సావటమే, ప్రతిరోజు సావటమే. ఏం చేస్తున్నాడంటే దినం కూడా పౌలు గారు ఏం చేస్తున్నాడు? చనిపోతున్నాడు. ఏంటి ఈ గూఢార్థమైన ఈ మాట ఏమిటి? స్తోత్రం కలుగును గాక. ఎవరైనా చచ్చిపోతే రోజు చచ్చిపోతారా?
అదేమన్నా పండగ చచ్చిపోవడానికి రోజులు? మీరు ఏం చేస్తున్నాడట? ప్రతిరోజు చనిపోతున్నాడంట, దినదినము చనిపోతున్నాడంట. ఎందుకనగా ఇది క్రైస్తవ విశ్వాసులో ఉండవలసిన ఒక అనుభవం. ప్రైజ్లా కదా. అందుకే ఒక పాట ఉంది కదా, మంచి పాట. యేసు గొర్రె పిల్లను నేను యేసు గొర్రె పిల్లను దినదినము చనిపోతున్నారు. యేసు క్రీస్తులో దినదినము చనిపోతున్నారు. యేసు క్రీస్తులో యేసు గొర్రె పిల్లను ఇప్పుడు ఎవరు పాడారో తెలియదు కానీ అప్పుడు కొరింథీ సంఘంతో ఈ పాట ఎవరు పాడారంటే పౌలు గారు పాడుతున్నారు. పౌలు గారు చెప్తున్నారు ఏమనంటే, దినదినము నేను చనిపోతున్నాను. ఈ రోజున ప్రతి విశ్వాసిలో కూడా ఈ అనుభవం కావాలి. ఏంటి అనుభవం? చనిపోయిన అనుభవం. ఏంటి చనిపోయిన అనుభవం అంటే, దేవునికి స్తోత్రం. ఏమిటి చనిపోయిన అనుభవం ఏంటంటే, చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. ఏంటట? చనిపోవటం అంటే ఇక్కడ గూఢార్థంగమైన ఈ మాటకు అర్థంగా పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏంటట? మనము పాపముల విషయములో చనిపోవడం. దేని విషయంలో? పాపముల విషయంలో. ఆమేన్. ఒకసారి భగత్ సింగ్ గారు ఒక ట్రైన్ లో ప్రయాణం చేస్తా ఉన్నారు. ట్రైన్ లో ప్రయాణం చేస్తా ఉండగా కొంతమంది, ఈ ట్రైన్ బోగీలు అంటే అందరూ ఉంటారు కదా, కొంతమంది అట పేకాట ఆడుకుంటున్నారు. ఎక్కడ? ట్రైన్ లో. ఒక నలుగురు కలిసి పేకాట ఆడుతూ ఇతను చూసి వాళ్ళలో ఒకడు తగ్గాడు. వాళ్ళలో ఒకడు తగ్గితే ఇతను చూసి, ఏం బ్రదర్, మాలో ఒకడు తగ్గాడు, మాతో కలిసి పేకాట ఆడతావా అనంటే ఈయనట 2 చేతులు వెనక పెట్టుకొని, అయ్యా నాకు చేతులు ఇవ్వయ్యా, నా చేతులు చచ్చిపడిపోయాయి అనిపించాను. ఏంటి? నాకు చేతులు లేవు, నా చేతులు చచ్చిపడిపోయాయి. ఈడెవడ పిచ్చోడా వినడు, 2 చేతులు వెనక పెట్టుకుని ఏమంటున్నాడు? చచ్చిపడిపోయింది అంటున్నాడండి. సర్లే, ఇదిగో ఈ పొగ తాగుతావా? పెగడంటే పొగ తాగుతావా? లేదయ్యా, నా నోరు చచ్చిపడిపోయింది. చచ్చిపోయింది నా నోరు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏంటిది? ఏంటి సంగతి అంటే, నిజంగా క్రైస్తవ విశ్వాసిగా, క్రీస్తుని ఎరిగిన వ్యక్తులుగా మనము పాపముల విషయంలో ఎటువంటి వారం? పాపాల విషయంలో మనం చనిపోయిన వారు. అమెరికా దేశంలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడిని అమెరికన్ ప్రెసిడెంట్ పిలిచి, ఇదిగో నేను మిమ్మల్ని అమెరికా ప్రెసిడెంట్ కి నామినేషన్ చేస్తాను,
మీరైతే చాలా తేలిక గెలుస్తారు, మీరు అమెరికా ప్రెసిడెంట్ అవుతారండి అని అన్నాడట. వెంటనే ఈయన అన్నాడు, ఏంటి వినపడలేదు, ఇంకోసారి చెప్పండి అన్నట. అదేనండి, మిమ్మల్ని అమెరికా ప్రెసిడెంట్ చేస్తాం, అమెరికా ప్రెసిడెంట్ అవుతున్నారు మీరు అంటే. వినపడలేదు, ఇంకోసారి చెప్పండి. ఇదేంటిరా ఇట్లాంటి వాళ్ళు తీసుకొచ్చాడు, ఈ పాస్టర్కి ఏమైనా చెవుడా? లేదండి, నా చెవులు పాప విషయంలో పనిచేవు, జీవపు డంబాల విషయంలో పనిచేవు. అవేమైపోయి చచ్చిపోయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన శరీర అవయవాలు, దేవుడు మనకిచ్చిన కన్నులు, దేవుడు మనకిచ్చిన నోరు, దేవుడు మనకిచ్చిన చేతులు, దేవుడు మనకిచ్చిన పాదములు, దేవుడు మనకిచ్చినటువంటి దేహము, ఇదంతయు కూడా పాపముల విషయంలో ఏంటి చనిపోయి. అంటే చచ్చిన వాడితో పెకడాడతారా? చచ్చిన వాడితో దాడా పోట్లాడుకుందాం అని చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి పోట్లాడతారా? పోట్లాడిన వాడు ఎట్లుంటాడు? చచ్చిపోయిన వాడి దగ్గరికి దాడా కొట్టుకుందాం అంటే వాళ్ళు ఏం చూస్తాడా? దాని కొత్త సినిమా వచ్చిందట, చిరంజీవి సినిమా వచ్చినట్టు వెళ్దా అంటే వాడు వస్తాడా? ఎందుకని? వాడు చనిపోయిన వాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసిగా, క్రీస్తుని ఎరిగిన వారిగా పాపముల విషయంలో మనమేమవ్వాలి? చనిపోయిన వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సావట్ల, చాలా మంది సావట్ల. చెంత తెచ్చినట పులుపు సావట్లేదు అన్నట్లుగా కొంతమంది సావట్ల. ఆ అవయవాలు ఇంకా 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 పాపం విషయంలో, పాప సంబంధమైన వాటి విషయంలో అవయవాలు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. అయితే ఈ కదలాడే ఈ ప్రతి అవయవాన్ని కూడా దేవుని వాక్యమనే ఖడ్గాలు తీసుకొని సిలువకు వేసి కొట్టి 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 ఈ అవయవాలన్నిటిని చంపదోగాక. చేద్దాము గట్టిగా. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? ఏమవుతున్నట్ట? ఆయన దినదినమో చచ్చిపోతున్నట్ట. ఎవరైనా వచ్చి పౌరులను మాట్లాడంగానే పౌరుకి ఏమవుతుంది? పౌరుషం వస్తుంది. వెంటనే ఏం చేస్తున్నాడు? కత్తి తీసుకొని, నేను క్రైస్తవుని, నేను అట్లా నాకు అలా ఏమో రాకూడదు, కోపం రాకూడదు, వెంటనే పోటీ కొడుచుకోకండి అంతే. స్తోత్రం కలిగింది కాక. ధనాపేక్ష, ఇదిగో ఇంత డబ్బులు తీసుకో, ఈ డబ్బు తీసుకొని వరాలు, ఈ స్వస్థతలు మాకు ఇవ్వు అని అంటే వెంటనే కత్తి తీసుకుంటాడు. వాక్యాన్ని కత్తి తీసుకుని ఏం చేస్తున్నాడు? మళ్ళా పొడుచుకుంటున్నాడు. ఈ రీతిగా ప్రతి దినము కూడా తనలో ఉన్నటువంటి ఈ శరీర అవయవాల్ని, తనలో ఉన్న ప్రతి క్రియలను కూడా ఏం చేస్తుంటే దినదినము కూడా చంపుతున్నాడు. సరిపోతుంటే దినదినం సరిపోతుంది. అందుకే మనమందరము పాపముల విషయంలో చనిపోవాలి. మొదటి మాట ఏంటి? పాపముల విషయంలో చనిపోవాలి. పాపముల విషయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చనిపోవాలి. అందుకే చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని, తండ్రి దగ్గర ఉన్న సంపదను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఆ దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం చేసి, వేషలతో సంగతులు చేసి సమస్తమును నష్టపరుచుకొని, తినడానికి తిండి లేక భయంకరమైన కరువు వస్తే పందులు తినే పొట్టైనా తిని బ్రతుకుదామని ఆశపడితే ఆ పందులు తినే పొట్టు కూడా మిగలకపోతే తండ్రి గుర్తొచ్చి పశ్చాత్తాపడి, అయ్యో నా తండ్రి ఇంట వద్ద ఉన్న కూలి వాడకు అన్నమో సమృద్ధిగా ఉంది, కానీ ఆ తండ్రి కుమారుడు నేను మటుకు ఆకలితో చనిపోతున్నాను అని ఎంతో భారంతో, వేదనతో ఈయన తండ్రి దగ్గరికి వచ్చాడు. పశ్చాత్తాపడుతూ తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి రాగానే పరిగెత్తుకుండా వెళ్ళి వాని మేడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఇదిగో కన్నీళ్లు కారుస్తూ, ఇదిగో క్రమేణ దూడ తెచ్చి వధించండి అని ఆ తండ్రి అంటాడు. ఈయన కుమారుడు. చెప్పండి, మాట చెప్పండి. నేను చెప్పిన మాట కాదు, తర్వాత మాట చెప్పండి. ఈయన కుమారుడు ఏమంటున్నాడు? నిజంగా తెచ్చాడా? అసలు మామూలు ఏమనాలి? తప్పిపోయి తిరిగి వచ్చాడన్న. తప్పిపోయి తిరిగి వచ్చాడన్నారు. ఎవరు? సరళ వాక్యం చదువు. ఈయన లూకాసు వార్త 17వ అధ్యాయం
24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. స్తోత్ర. తర్వాత మరొక చదవండి. తప్పిపోయి దొరికెనని. ఇప్పుడు ఈయన మొదట చెప్పాల్సిన మాట ఏంటి? అసలు ఈయన చెప్పాల్సిన ఒకటి మాట ఏంటి? వెళ్ళి ఇల్లు వదిలిపోయి నా కుమారుడు మరలా తిరిగి ఇంటికి వచ్చాడని చెప్పాలి. కానీ అలా చెప్పట్లే. నా కుమారుడు చనిపోయి తిరిగి మరలా బ్రతికే. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు పాపముల విషయంలో, లోకం విషయంలో ఇక నా కుమారుడు చనిపోయాడు, ఇక మరలా తిరిగి బ్రతికాడు. ఇప్పుడు చనిపోయి బ్రతికిన నా కుమారుడికి ఇప్పుడు ప్రశస్త వస్త్రం తీసుకొని రండి, బంగారాన్ని తీసుకొని రండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పాపముల విషయంలో విశ్వాసులమైన మనం ఏమై ఉండాలి? చనిపోయిన వారం. మనం ఎందులో చనిపోయిన వారం? శరీర కార్యముల విషయంలో మనం చనిపోయిన వారం, మనం బ్రతికిన వారం కాదు. పాపం విషయంలో మనం చనిపోయిన వారం, మనం బ్రతికిన వారం కాదు. లోక సంబంధమైన వాటి విషయంలో మనం చనిపోయిన వారం, మనం బ్రతికిన వారం కాదు. అందుకనే ఈ తండ్రి చెప్తున్నాడు, నా కుమారుడు ఏమయ్యాడు? చనిపోయి బ్రతికాడు. కనుక పాపముల విషయంలో మనము చనిపోవాలి. రెండో మాట చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే. మొదటిగా ఎందులో చనిపోవాలి? పాపముల విషయంలో చనిపోవాలి. రెండవది మూల పాఠముల విషయములో చనిపోవాలి. ఏ పాఠాలట? మూల పాఠాలంటే ఏంటి? చదవడం కింద. లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల యొక్క ఆజ్ఞలు, మనుషుల యొక్క పద్ధతులను అనుసరించి ఇదిగో చేతో పట్టుకోకూడదు, ఇదిగో రుచి చూడకూడదు, అరే అబ్బే ముట్టుకోవద్దు అనే విధులకు మీరు లోబడనేలా చాలా. ఈ ఏ పాఠాలట? మూల పాఠాల విషయంలో. కొంతమంది పాపముల విషయంలో చనిపోతున్నారు కానీ మూల పాఠాల విషయంలో ఏమవట్లా? చనిపోట్ల. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చాలు. ఏంటట? మూల పాఠాలంటే ఏంటమ్మా? ఈరోజు శుక్రవారం అంటే ఈరోజు డబ్బులు ఇవ్వడు. ఈరోజు ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకో మన ఇంట్లో తల్లి బయటకు వెళ్ళిపోతాం. స్వాతంత్ర ఎప్పుడు? శుక్రవారం. ఎవరు చెప్పేది? ఒకరు ఫోన్ చేసి పాస్టర్ రండి, పేడకలు వస్తుంది, దెయ్యాల మీద పడుతుంది, ప్రార్థన చేద్దారండి అని ఫోన్ చేస్తే సరే నేను వెళ్తే గుమ్మలాటంగా పెట్టారు. ఏంటి? చీపురు కట్ట. ఏ కట్ట? చీపురు కట్ట. అంటే ఆ చీపురు కట్ట చూసి దెయ్యాలు గడగడగడికి ఓడిపోతాయని. ప్రైజ్లా. హల్లెలూయా. సాంబ్రాణి కట్ట 2 ఇచ్చి వాసన అట్టంటే ఇక్కడ మొత్తం చూస్తే దెయ్యాలంతా సొందులో దాక్కున్నాయి, ఆ మూలలో దాక్కున్నాయి. దేనికి? సాంబ్రాణి వాసన తట్టుకోలేక బయటకు వచ్చి పారిపోతాయి. కానీ కొంతమంది ఇట్లా పిచ్చి పిచ్చి పనులు. ఇవన్నీ ఏ పాటలు? ఏ పాఠాలు? ఏ పాఠాలమ్మా? ఇది ఏ రాజే? ఏ రాజే? ఇది పలానా రాజు అయితే మీకు ఈరోజు పలానైంది, అసలు ఈ నెల మీకు కలిసి వచ్చేదిలే సోదర అని పొద్దునే ఆయన ఒకడు ఉంటాడు కదా. పొద్దున్నే ఆయన ఒకడు ఉంటాడు కదా. కొంతమంది ప్రతిరోజు ఆయన ఉపదేశం వినాల్సిందే. ఎవరు?
అన్యులు అంటే పిల్లరా అది ఒక విధం. కానీ క్రైస్తవ విశ్వాసులయ్యండి. ఏ విశ్వాసులు? క్రైస్తవ విశ్వాసులయ్యండి. ఈ చేతులు చూసడం, చేతులు చూసి ఈ చేతిలో గీత ఎట్టుందా, ఆ చేతిలో గీత. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ జరగవని నేను చెప్పను. ఇవన్నీ జరగవని నేను. ఎందుకనంటే సాతాను క్రియలో కూడా ఏముంటుంది? నిన్ను నమ్మించడానికి అపవాది వీటిని కూడా ఏం చేస్తాడు? వాడుకుంటాడు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు వాటితో నీకు సంబంధం లేదు. మూల పాఠాల విషయంలో చచ్చిపోయావు. ప్రైజ్లా ఏమైపోయావు? కొంతమంది జరుగుతున్నాయి కదంటే జరగ వాడి ఎవడో సాధారణ. ఆనాడు మోషే కర్రతో పాపం చేస్తే దేవుని శక్తిని బట్టి ఐగుప్తు మంత్రులు కూడా ఏం చేశారు? వాళ్ళు కర్రతో పాపం చేశారు. ఆనాడు మోషే నీటి రక్తంగా మార్చిస్తే వాళ్ళు కూడా ఏం చేశారు? రక్తంగా మార్చారు. ఇట్లా అపవాది తాంత్రిక ప్రభావానికి కూడా కొంత శక్తి ఉంటది. కానీ అది నరకంలోనికి ఈడ్చుకెళ్తుంది. ఎక్కడికి? నరకంలోనికి. అందుకని మూల పాఠాల విషయం. ఏ పాఠాలు? ఒకటంతా ఏమనుకోరుగా ప్రైజ్లో పట్టుకొని పెద్దోడు పట్టుకొని జరిగే జరగబోయి చెప్తాను రా పని కాదుకో అంటే ఒకడు మహానుభావుడు ఆయన ముందు కూర్చొని నువ్వు ఏం చెప్పద్దు. దాన్ని ఇప్పుడు చూసావా? ఎప్పుడు చూడలేదండి, ఎప్పుడు చూడలేదు. నువ్వు నా జీవితం ఏం చెప్పొద్దు, కానీ నా పేరు చెప్పరా, నీకు 100 రూపాయలు ఇస్తానంట. ఏంటి? నా జీవితంలో జరిగే మొత్తం చెబుతావుగా. ఏం చెప్పు? నా పేరు చెప్పు, నీకు 100 రూపాయలు ఇస్తా. లేదంటే ఈ సలహా నాకు ఇచ్చారా అన్నాడు. మరి ఆయన అన్ని చదువులు కానీ ఏం చెప్పలేకపోయాడు. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లగా ఇటువంటి మూల పాఠాలు కిటికీ ఉండకూడదండి. ఎట్లా ఉండాలా? ఇక్కడ గుమ్మ ఉండాలి, అక్కడ కిటికీ ఉండాలి. ఇటువైపు బరువు ఉండకూడదు. ఇటువైపు సోదర అలా భలే కానీ భలే చెప్తారండి మీరు. హల్లెలూయా. ఇటు బరువు ఉండకూడదు, అటు ఉండాలి బరువు. ఎటు? మనోళ్ళు ఒకళ్ళు ఉన్నారు పిల్లలు, మనోళ్ళు ఒకరు పేరు చెప్పండి. వెళ్ళినప్పుడల్లా మీరు ఇటు ఉంటుందా, మళ్ళీ ఇటు మారుతారు. మళ్ళా తర్వాత అటు ఉంటుందా, మళ్ళీ ఇటు మారుతారు. ఏంటంటే మీ అంకుల్ గారికి ఏం కలిసి రావట్లేదంట. అందుకని సరే ఇటు పెడితే కలిసి వచ్చి దేవుడు ఇటు పెడితే ఇటు ఏమవట్లా. ఫోన్ ఇటు పెడితే కలిసి రావట్లా, అటు పెడితే ఎటు పెట్టినా కలిసి రాదా. ఆయన వచ్చి అక్కడ పెట్టాలంటే దేవుని మందిరంలో ఆయన తీసుకొచ్చి పెట్టాలి. ప్రైజ్లా. కొంతమంది ప్రతి విషయంలో కూడా దేనికి మూల పాఠాలు. కానీ నా ప్రియమైన దేవుని పిల్లగా ఇదిగో మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిన వారైతే, నువ్వు నిశ్చయంగా బాప్తిసం పొందితే, రక్షించబడిన విశ్వాసి అయితే మీరు లోక మూల పాఠాల విషయంలో ఏం పొందినవారు? మృతి పొందినవారు అంతే. మొదటి మాట ఏంటి? పాపముల విషయంలో ఏమై ఉన్నాం? చనిపోయి. రెండవది మూల పాఠాల విషయంలో మనం మృతి పొందినవారు. అందుకే పొరపాటు ఎవరైనా వచ్చి మీతో అవే చెప్తే మీరు చెప్పండి, ఇదిగో మేము క్రీస్తుని ఎరిగిన వారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్తామగడిగా మేము లోకములో వేరుపరచబడిన వారు. క్రీస్తు రక్తము మమ్మల్ని శుద్ధీకరిస్తుంది. ఇదిగో యేసయ్య ప్రేమ మమ్మల్ని బ్రతికిస్తుంది. ఆయన వాక్యం మాకు కాపుదలను ఇస్తుంది. కాబట్టి మూల పాఠాలు మాకు అవసరం లేదు. అందుకే మూల పాఠాల విషయంలో మనము మృతి పొందిన వారం. చెప్తామా గట్టిగా? హల్లెలూయా. దౌర్భాగ్యం. మనం ఒక విషయం చెప్పనా, ఇంత భారంతో దేవుని మాటలు చెప్పిన దేవుని మాటను నమ్మరు. కానీ దేవుడిని దీవిస్తాడన్న మాట నమ్మరు. దేవుడు స్వస్థపరుస్తాడన్న మాట నమ్మరు. ఈ పాపాన్ని విడిచిపెట్టన్న మాట నమ్మరు. కానీ ఆడెవడో అరచేయి చూపించి ఇది ఎట్లా అయిపోద్ది అంటే వెంటనే ఏం చేస్తారు? అంతే చెప్తున్నారు. సోదరా, కొన్ని సంవత్సరాల క్రితం తల్లి పొద్దునే వచ్చి తలుపు కట్టింది. సామే అని తలుపు కడితే ఎవరా ఏమన్నా నన్ను పిలుతుంది. అసలు వచ్చి ఏమని పిలుతారు? పాస్టర్ గారు ఉంటారు కదా, ఏమన్నా స్వామి అంటే స్వామి అంటే బయటకి స్వాములు ఎవరు ఇక్కడ ఉండరన్నమాట. మీరే స్వామి. సోదరా, 2 చివరి రక్షణ. ఏందమ్మా ఇంత పొద్దున వచ్చి 5:30 గంట ఏం లేదయ్యా. నిన్న నా జాతకం చూపించుకున్నానయ్యా.
వాడెవడు ఈ అమావాస్యకు నువ్వు పోతామని చెప్పాడయ్యా. ఏంటి ఈ అమావాస్యకు పోతామని చెప్పాడయ్యా. నాకు నిద్ర పట్టట్లే, తాగి పాన్మరాకు వేసి నిద్ర పడట్లేదయ్యా. నాకేంటి అలా అర్థంగా పొద్దున నీ దగ్గరికి వచ్చాను. నేను ఈ పాన్మరాకు వేసి ముందా మనకు అమావాస్యకి కాదు, ఈ నెలాఖరికే పోతామన్నాను. పైసలా ఎట్లా కాదు, నువ్వు ప్రార్థనకి రా, ప్రభు నమ్మకం, ప్రభుని బ్రతికిస్తాడు అని అంటే అమావాస్య దాటి దాకా ప్రార్థనకు వచ్చిందండి. ఏం దాటాక అమావాస్య దాటి దాకా ప్రార్థనకు వచ్చింది. ఇక అమావాస్య దాటిన తర్వాత నాకు ఏమొచ్చింది? ధైర్యం. అబ్బో అమావాస్య దాటిన నేను ఏమయ్యాక బ్రతికి. ప్రైజులా. మొన్న పాయకపురం కొద్ది రోజుల క్రితం పాయకపురం అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి బండి స్టార్ట్ చేస్తా ఉంటే మరలా స్వామి అని పిలిచారు. పిలిస్తే ఎవరా బాబు అని పిలిస్తే ఆమె స్తోత్రం కాక ఏమా నువ్వు ఇంకా బాలేదంటే లేదా ఇంకా బతికే ఉన్నా. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమని? చచ్చిపోతాడు. కానీ ఈనాటికి ఆమె సజీవంగా ఉంది. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, అదే దేవుని వాక్యం మారు మనసు పొందు, రక్షణ పొందు, నరకానికి పొందు నమ్ముతారా? కొంతమంది ఎదురు సావులుగా ప్రసంగాలు చేసేవాడు, కొంతమంది ప్రైజులా విశ్వాసులుగా ప్రసంగాలు చేసేవాడు, కొంతమంది. రోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, మూల పాఠముల విషయముల మనము చచ్చుదము గాక. ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు. ఇదిగో నేను బయటికి వెళ్తాను, నాకు ఎదురు నువ్వు రావాలా, నువ్వు ఎదురొస్తే నాకేమవుతుంది? కలిసి వస్తుంది అని కొంతమందికి అసలు ఈ ఎదురు వెళ్ళకపోతే ఇల్లు వదిలి బయటికి రారు కొంతమంది. ఇవన్నీ విశ్వాసులుగా మనం చేయదగినవి కావు. మనం లోక మూల పాఠల విషయంలో ఎవరు మనం చెప్పాలి. ఇంకొంచెం గడి చెప్పండి, ఇంకొంచెం గడి చెప్పండి. మూల పాఠముల విషయంలో మనము మృతి పొందిన. మొదటి మాట పాపముల విషయంలో చనిపోయిన వారు. రెండవది మూల పాఠముల విషయంలో కూడా మనం చనిపోయిన వారు. మనకి వాటితో సంబంధం లేనే లేదు. అందుకే ఈ తండ్రి కుమారుడి గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు. ఏమైనాడట? చనిపోయి బ్రతికాడు. పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో నేను దినం కూడా ఏమవుతున్నా? చనిపోతున్నా. నాలో ఉన్న కోపాన్ని, నాలో ఉన్న అహంకారాన్ని, నాలో ఉన్నటువంటి ద్వేషాన్ని కానీ ఏ కొంచెం ఉన్నా కానీ దినదినము వాటిని చంపుకుంటున్నా. ఎవ్రీడే నేను చనిపోతున్నా. ఆమేన్. ఎందుకు చచ్చిపోవాలా? బ్రతుకుంటే ఏమైంది అంటే, ఈరోజు మన జీవితంలో చనిపోవటం ద్వారా ఎలా చనిపోవటం? పాపముల విషయంలో, మూల పాఠముల విషయంలో, శరీర కార్యముల విషయంలో మనం చనిపోతే మనకు వచ్చే దీవెన లేదు తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. హల్లెలూయా. ఆ పై మాట కూడా చదవడం. ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు ఎవరట? పాప విముక్తుడు. అంటే చనిపోయిన వాడు పాపము నుండి విమోచించబడ్డాడు. ఇక వాడు పరిశుద్ధుడు. అందులో చెప్పండి, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మళ్ళా చెప్పండి, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఆమేన్. చనిపోయిన వాడు ఏమని తీర్పు పొందాడట? పాప విముక్తుడని. అంటే చచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధుడు కాదు కదా. అసలు కొన్నిసార్లు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, వాళ్ళు తాగుబోతులే చచ్చిన, వాళ్ళు ఏ బ్రతికి ఆ ఇష్టానుసారంగా జీవించి మొత్తం తమ జీవితం అంతా ఏనాడు మందిరానికి రాపోయినా, ఏనాడు సంఘానికి రాపోయినా వాడి పెట్టి దగ్గర నిలబడి ఏమని చెప్తారు? ప్రభువునందు మృతి నొందిన. ఒక్కసారి కూడా మందిరానికి రాడు.
దేవునికి స్తోత్రం. పైగబడి రాయి కొట్టిస్తారు, రాయి మీద పెడతారు. ఏమని? క్రీస్తునందు మృతి పొందారు. మంచి పోరాటము. అసలు ప్రార్థనకే రాలా, మందిరానికే రాలా. రాయి మీద ఏమని? మంచి పోరాటం పోరాడాను, పరుగుని క్రీస్తునందు మృతులందిన మృతులు ధన్యులని. నిజంగా ఇలా భౌతికంగా చనిపోయాడు పాప విముక్తుడు కాదు. అసలు వాడు డైరెక్ట్ అడిగిపోతాడంటే అసలు బ్రేకులు లేని బండిలో నరకానికి వెళ్ళిపోతాడంటే. పైసలో ఇక ఏమాత్రం వాడికి ఏముండవు, బ్రేకులు స్పీడ్ బ్రేకర్లు ఏముండవు. నరకానికి వెళ్ళే దాంట్లో చాలా ప్రశాంతంగా నిమిషంలో లిఫ్ట్ కంటే స్పీడ్ గా తిప్పిపోతాడు. ఎక్కడికి? అగాధంలోకి, నరకంలోకి. మరి ఎవరు చనిపోయిన వాడు అని అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మనం ధ్యానం చేశాం కదా. ఎవరైతే పాపముల విషయంలో చనిపోయారు, ఎవరైతే మూల పాఠాల విషయంలో చనిపోయారు, ఎవరైతే శరీర కార్యాల విషయంలో చనిపోయారు, వారు ఏమయ్యారంటే పాప విముక్తులుగా చేయబడ్డారు. వారిలో ఉన్నది నూతన జీవం, వారిలో ఉన్నది నూతన సృష్టి. వారు పాత వ్యక్తులు కాదు, నూతనమైన వ్యక్తులు. నూతన క్రియను చేయుచున్నారని మనం లోకం విషయంలో చనిపోయిన, మూల పాఠముల విషయంలో చనిపోయిన వారు, పాపము విషయంలో చనిపోయిన వారు. ఈ చనిపోయిన వ్యక్తికి దేనికి? పాప విముక్తుడు. ఒకవేళ ఈ చెయ్యట ఆడుతుందేమో సోదరా, ఏమవుతుంది? ఈ చెయ్యట ఆడుతుందేమో కోపం వచ్చి, ద్వేషంతో, వ్యభిచార సంబంధమైన ఆలోచనలతో, లౌకికమైన కార్యాలతో. కాబట్టి ప్రభు వాళ్ళలో చెయ్యి వేయడానికి ముందుగా దాన్ని ఏం చేయాలి? పొడవాలు గట్టిగా పోదు. దేనితో? దేవుని వాక్యంతో. అని మనలో ఉన్న ప్రతి విధమైన చెడు లక్షణాలన్నింటినీ కూడా మనం చంపుకోవడానికి మనం ఉన్నాం. కనుకనే ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే చనిపోయిన వ్యక్తి ఏమవుతాడట? పాప విముక్తుడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించదరు. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన వ్యక్తికి మొదట వచ్చే ఆశీర్వాదం ఏంటంటే పాప విముక్తుడు. అనగా ఆ వ్యక్తి ఏమయ్యాడు? పరిశుద్ధపరచబడ్డాడు, నూతన పరచబడ్డాడు. అలాగే రెండవది ఏంటంటే ఎవరైతే ఆత్మచేత శరీరాలన్నింటినీ చంపి రాస్తున్నారో
వీటిలో ఏమొస్తుందంటే జీవం పుట్టుకొస్తుంది. ఎప్పుడు వస్తుందమ్మా? జీవం. జీవం. ఈ రోజున ఆత్మ చేత మనలో ఉన్న శరీర కార్యాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? చంపివేస్తే మనలోనికి జీవం వస్తుంది. కానీ ఇక్కడ చస్తున్నాయండి. ఎక్కడ? ఈ రోజున ఎంత ప్రార్థన మనం చేస్తున్నా, ఎన్ని దినాలు దేవుని మందిరానికి వస్తున్నా, చెడ్డ మాటలు మాట్లాడే విషయంలో మన నాలుక సావట్ల. ఎంత కన్నీరు గారుస్తున్నా శరీర సంబంధమైన ప్రవర్తన విషయంలో మోసం, జారత్వం, అవిధేయత, వీటి విషయంలో ఏమట్లేదు శరీర అవయవాలు ఇంకా సావట్ల. అయితే ప్రభువు యొక్క ఆత్మ చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ శరీర క్రియలన్నీ కూడా చంపబడిన తరువాత మనలోకి ఏమొస్తుందంటే జీవం బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా మనం ఏమవుతాం? పాప విముక్తులు అవుతాం, అనగా పరిశుద్ధపరచబడతాం. ఇక మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. క్రీస్తు యొక్క జీవం మనలోకి విడుదలవుతుంది. రెండవదిగా శరీరం చంపిత మనకి ఏమొస్తుంది? జీవం. జీవం జీవం వస్తుంది. మూడో మాట చదువుతాం. నిజంగా చనిపోతే యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం. చనిపోయిన వారికి మొదటి వచ్చే దీవెనేంటి? పాప విముక్తులు అవుతున్నాడు, పరిశుద్ధపరచబడుతున్నాడు. రెండవ ఆశీర్వాదం ఏమిటి? రెండవ అనుభవం, దానిలో జీవం వస్తుంది. ఆ జీవం నిజంగా వీరి ద్వారా దేవుడు తన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. మూడవది విస్తారమైన ఫలింపు. ఒక గింజను, గోధుమ గింజను తెచ్చి ఎక్కడ పాతి పెడతాం? భూమిలో మనం పాతి పెడతాం. భూమిలో ఈ గింజ పాతి పెట్టబడిన తర్వాత అదేమవుతుంది తెలుసా? ఆ గింజ భూమిలో పడి కుళ్ళిపోవాలి, అది చచ్చిపోవాలి. ఆ గింజ చచ్చిపోతుంది, ఏమవుతుంది? విస్తారంగా ఫలిస్తుంది. అది చావకపోతే ఒట్టిగానే ఉంటుంది. ఇప్పుడు గింజలు విత్తుతారు, ఆ విత్తిన గింజలన్నీ ఫలించవు. అవి ఫలించాలంటే అవేమో వాళ్ళు భూమిలో పడి చచ్చిపోవాలి, కూలిపోవాలి. ఆ గింజ ప్రైజ్ ది లార్డ్. అది చనిపోవాలి. చనిపోయిన తర్వాత అందులో జీవం మొదలయ్యి మొదట చిన్న మొక్క వస్తుంది, తర్వాత ఒక చిన్న పెద్ద మొక్కగా మారుతుంది, ఆ తర్వాత ఒక చెట్టుగా మారుతా ఉంది. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లగా అది చావకపోతే దానికి ఫలింపు. ఈ రోజున చాలా మంది ఫలింపు కావాలని కోరుకుంటున్నారు, పరిశుద్ధత కావాలని కోరుకుంటున్నారు, జీవాన్ని కావాలని కోరుకుంటున్నారు. అయ్యో మేము ఫలించలేకపోతున్నాం. ఆత్మ ఫలమేమనగా ఇదిగో మా కుటుంబంలో ప్రేమ లేదే, సంతోషాన్ని అనుభవించలేకపోతున్నామే, ఇదిగో అసలు కుటుంబంలో సమాధానం లేదు, దీర్ఘ శాంతం అనేది లేదు, దయాళుత్వం అనేది లేదు, మనుషుతనం అనేది లేదు, విశ్వాసం అనేది లేదు, సాత్వికం అనేది లేదు, ఆశానిగ్రహం అనేది లేదు. ఇదిగో అసలు ఫలింపు లేదు. ఫలింపు లేదండి. ప్రభు అంటే నువ్వు చావు, నువ్వు చనిపోతే ఏమొస్తుంది? విస్తారమైన ఫలింపు. మరి గింజ చస్తుందా? ఈ శరీర క్రియలు చనిపోతున్నాయా? ఈ శరీర కార్యాలు చంపగలుగుతున్నామా? అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, కొలొస్సీ సంఘస్థులారా మీరెవరో తెలుసా? మృతి పొందిన వారు మీలో. చప్పటి గట్టిగా ఆమేన్. పాపముల విషయంలో మృతి పొందారు, మూల పాపముల విషయంలో మృతి పొందారు, శరీర కార్యముల విషయంలో మృతి పొందారు. కాబట్టి మీరు దేని వైపునకు చూడాలి? పర సంబంధమైన వాటి మీదనే, పైన వాటి మీదనే మీరు మీ మనస్సులో పెట్టుకోనండి. భూ సంబంధమైన వాటి కొరకు మీరు ఏమాత్రము కనిపెట్టద్దు, ఎదురు చూడద్దని పౌలు గారు శ్రేష్టమైన మాటలు పంపుతున్నారు. మన నిజంగా మనలో ఉన్నాయి చనిపోయా? ఒకవేళ అది ఇంకా జీవిస్తూ ఉన్నాయా? అదే జీవం మనలో ఇంకా వెంటాడుతూ ఉందా? ఒకసారి ప్రభు అనే వాక్యం చేత మన హృదయంలో శరీర కార్యాలను, శరీర కోరికలను చంపుదా. నిజంగా మనం పరిశుద్ధపరచబడాలంటే చనిపోయిన వాడే పాప విముక్తుడు.
మనలోనికి జీవం రావాలంటే నిజంగా మృతి పొందినాను ఆత్మచేత శరీరం చంపితేనే మనలో జీవం కలుగుతుంది. ప్రభు వైపుకు చూద్దాం పిల్లలు. ప్రభుని వెంబడిద్దాం. యేసయ్యా జ్ఞాపకం చేసుకొని అడుగుదాం, ప్రభువా నిజంగా ఈ జీవం మాలోనికి రావాలి. అయ్యా ఈ జీవం మాలోనికి రావాలి. దేవా సహాయం చేయండి. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అది విస్తారంగా ఫలిస్తుంది. విస్తారమైన ఫలింపు కావాలి అంటే అది భూమిలో పడి చనిపోవాలి. దానిలో ఉన్న కోపం, ద్వేషం, అసూయ చనిపోవాలి. రోజు మనం ఏ రీతిగా ఉన్నాం? సిలువ వేయబడిన అనుభవం, మన ప్రాచీన స్వభావం, మన పాత పాప స్వభావం, మన పాత అపవిత్రమైన స్వభావాన్ని మనం ఏ రీతిగా కొనసాగించగలుగుతున్నాం? మనం ఒక తీర్మానం చేద్దామా? మనం ఒక నిబంధన చేద్దామా? ప్రభువా ఇంకా నాలో ఏ అవయవాలు అయితే పనిచేస్తూ ఉన్నాయో వాటిని చంపుతానయ్యా. నా అవయవాల్లో ఏదైతే ఇంకా మూలపాతాల విషయంలో, పాపముల విషయంలో, శరీర కార్యముల విషయంలో ఇంకా జీవిస్తూనే ఉంటున్నానయ్యా. ఇదిగో ప్రభువుని గురించి చెప్పగలడా? నా కుమార్తె చనిపోయి మరలా బ్రతికిందని ప్రభువుని గురించి చెప్పగలడా? ఆనాడు ఆ తండ్రి చెప్పుచున్నాడు, నా కుమారుడు చనిపోయి బ్రతికాడని. ఈరోజు నీ వల్ల బ్రతకగలుగుతున్నాడా? నీలో మరలా జీవం రిలీజ్ అవుతుందా? ప్రభుతో ఒక నిబంధన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా యేసయ్యా కనికరించండి అయ్యా. పాపముల విషయంలో చనిపోవాలి, నీ జీవం మాలోనికి రావాలి. ప్రభుతో చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. తండ్రి నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా కనికరించండి అయ్యా. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. అయ్యా నీ బలలో చేయి వేయబోతున్నాం. ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. మా అవయవాల్లో ఇంకా ఏవేవైతే జీవము కలిగి ఉన్నావో, అవయవాల్లో ఇంకా ఏవేవైతే బ్రతుకుతూ ఉన్నావో వాటిని వాక్యము ద్వారా చంపునట్లుగా, ఉపదేశము ద్వారా చంపునట్లుగా మాలోనికి జీవాన్ని విడుదల చేయమని ప్రభుని అడుగుదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని వేడుకుందామా? ప్రభు పాదాలు వేడుకుందామా? థ్యాంక్ యూ లార్డ్. దైవమా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం. ప్రార్థన ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. ప్రభువుని అడగాలి. ఇంకా ఏ అవలక్షణాల విషయంలో, మూలపాఠాల విషయంలో చావక, పాపముల విషయంలో చావక ఇంకా ఎన్నాళ్ళు ఆ రీతిగా కొట్టుమిట్టాడుతూ ఉంటావు. నీవు తిరిగి పునరుత్థానము కావాలంటే పూర్తిగా నువ్వు చనిపోవాలి. ఆ పునరుత్థాన ఫలమును గుర్తించాలంటే పూర్తిగా చనిపోవాలి. ఒక నిబంధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన ప్రభువా, అయ్యా ఈ సమయంలో నీ మాటల ద్వారా మాతో మాట్లాడారు. మీ వాక్యము చేత మా హృదయాలను బలపరిచారు. నిజముగా మా జీవితాలలో ప్రభువా అయ్యా మేము ఎల్లప్పుడూ కూడా మాలోని అవయవాలు ఇంకను పాపముల విషయంలో, మూల పాఠముల విషయంలో ఇంకా జీవిస్తూ ఉన్నాయి. దేవా వాటిని క్రీస్తు వాక్యము చేత చంపునట్లుగా, ఆత్మ చేత శరీర క్రియను చంపగలిగినట్లుగా మాలో అట్టి ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. మాలో అట్టి స్థిరమైన మనసునివ్వండి, నిర్భరమ గల హృదయం ఇవ్వండి. కాలాలు గడిచిపోతున్నాయి కానీ ఇంకా మూల పాఠముల విషయంలో చచ్చిన వారము కాక ఎంతమంది మూల పాఠములను ఆచరించే విషయంలో బ్రతుకుతున్నారు. అట్టి వారు ప్రభువా ఆ మూల పాఠముల విషయంలో మృతి పొందిన వారిగా మార్చబడుతున్నారు. ఇంకా ఎంతమంది పాపముల విషయంలో కఠిన తాగుతూ ఉన్నారు. ఆ పాపముల విషయంలో మృతి పొందిన వారిగా మార్చబడుతున్నారు. నిశ్చయముగా
నీ కృప అనుగ్రహించండి అయ్యా. మీ కృప చేతనే, మీ ప్రేమ చేతనే ప్రభువా పునరుద్ధాన పాలన అనుభవించినట్లుగా, పరిశుద్ధులను అనుభవించినట్లుగా, తండ్రి జీవము చేత నింపబడినట్లుగా, తండ్రి అయ్యా విస్తారముగా భరించగలిగినట్లుగా, గోధుమకించబోగా భరించినట్లుగా మీ బిడ్డలో ఉన్న ఆహాము చనిపోవాలి, గర్వము చనిపోవాలి, ద్వేషించే స్వభావం, దూషించే స్వభావం, కాముకత్వం, జాగ్రత్త క్రియలు యావత్తు, ప్రాచీన స్వభావం యావత్తు ప్రభువా మృతి పొంది తిరిగి మళ్ళా పునరుత్థాన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీ ద్వారా చనిపోయి మళ్ళా బ్రతికిన గొప్ప సాక్ష్యాన్ని పొందగలిగినట్లుగా అటు కృపను ఆధిక్యతను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచు, మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, మాకు శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం. అందుకని దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల మూసుకల పరిశుద్ధులకు కూడిన బిడ్డలకు బిడ్డల కుటుంబములకు తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.